హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కు. ఇది హాస్టల్ వెల్ఫేర్ 2017 ప్రీవియస్ పేపర్ అండి. సో తప్పకుండా ప్రీవియస్ పేపర్ చేస్తేనే ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, ఎలాంటి పద్ధతిలో ఇస్తున్నాడు అనేది తెలుస్తుంది. సో ఇది రెండో వీడియో. 75 వరకు ఫస్ట్ వీడియోలో చేశాను. మీకు తెలుగు వీడియోస్ కూడా చేస్తానండి, అండ్ సోషల్ కూడా తప్పకుండా చేస్తాను. తెలుగు సాహిత్యం పెట్టమని చెప్తున్నారు, తప్పకుండా పెడతాను సార్ అండ్ మేడమ్స్. మీరు దీన్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. ఇది 17 ప్రీవియస్ పేపరు, హాస్టల్ పేపరు. సో పంపేవారికి స్వీకరించడానికి మధ్య ఉండే అవరోధాలను ఏమంటారు? చదివిరా. వ్యక్తిగత అవరోధాలు. కాంతి నిరోధక పారదర్శక వస్తువుల చిత్రాలను రెండింటిని ప్రదర్శించగలిగే ఆప్టికల్ ప్రాజెక్ట్ ఏమంటారు? ఎపిడియాస్కోప్. ఒక వ్యక్తుల సమూహానికి కొంతకాల వ్యవధిలో 2 సార్లు నిర్వహించిన పరీక్ష యొక్క విశ్వసనీయత. పరీక్ష పునర్పరీక్ష. గణితం మరియు చూచి చదువుటలో విద్యార్థుల పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు, తద్వారా తెలిపిన ఫలితాన్ని అనుగుణంగా వారి స్థాయిని పెంచడానికి లేదా వారిని తగిన క్లాసులో ఉంచడానికి ఉపాధ్యాయులు ఒక పరీక్ష నిర్వహిస్తుంటారు. అదేమిటి? లోప నిర్ధారణ. ఆచరణలో ఉన్న ఒక కార్యక్రమపు విలువను నిర్ధారించడానికి ఉపయోగించే మూల్యాంకన పద్ధతి ఏది? నిర్మాణాత్మక. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యను వైశ్వీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలై కేంద్ర ప్రయోజిత పథకం. ఎస్ఎస్ఏ. సర్వశిక్ష అభియాన్. మనుష్యుల జీవన విధానము, ప్రవర్తన, నమ్మకాలు, భావాలు, ఆలోచనల మొత్తాన్ని ఇలా పిలుస్తారు. సంస్కృతి దీనికంటే ఉన్నతమైనది. జంతువు. పెడగోగి ఆఫ్ ది అప్రెంటిస్ డే అనే పుస్తకాన్ని రాసినది ఎవరు? పాలో ఫ్రెయరీ. మనోవిజ్ఞానవేత్తల ప్రకారం అభ్యాసన ప్రక్రియలో పీఠభూమి అంటే ఏమిటి? అభ్యాసకుడు గతంలో తాను అభ్యసించినది స్థిరీకరించి తదుపరి అభ్యసనానికి సిద్ధమయ్యే దశ. గుప్త అభ్యసన అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? టాల్మాన్. విద్య మరియు శిక్షణ అవసరాల కోసం ఆధునిక పద్ధతులను, నైపుణ్యాలను ఉపయోగించడమే విద్య సాంకేతికత అని ఎవరన్నారు? ఆన్విన్. భారత పునరావాస కౌన్సిల్ ప్రకారం అంధులైన పిల్లలకు ఉద్దేశించిన ఒక సమీకృత విద్యా కార్యక్రమంలో ఉపాధ్యాయుడు పిల్లల నిష్పత్తి ఎంత ఉండాలి? 1:8. భారత భవితవ్యం పాఠశాల గదిలో భవిష్యత్తు ఉంటుంది. భారత భవిష్యత్తు పాఠశాల గదిలో రూపుదిద్దుకుంటుంది అని ఏ కమిషన్ అభిప్రాయపడింది? విద్యా కమిషన్. 64, 66.
పాఠశాలలో 4 గోడల మధ్య విద్యార్థి భవిష్యత్తు 4 గోడల మధ్య కొఠారి కమిషన్. విద్యా కమిషన్ అంటే కొఠారి కమిషన్. అపరాధానికి పాల్పడిన డెలిక్వెంట్ అనగా ఎవరు? మైనర్. పిల్లల్లో ముందుగానే భాష నైరూప్య ఆలోచన, బలమైన జ్ఞాపక శక్తి, మేధోపరమైన ఆసక్తి మొదలైనవి అభివృద్ధి చెందడం దేనికి గుర్తు? ప్రతిభాత్మకత. ఈ క్రింది వాటిలో సంస్కృతి మరియు సాంప్రదాయము కనుమరుగైనవి. ప్రపంచీకరణ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా దూర విద్యను అందించిన విశ్వవిద్యాలయం ఏది? ఢిల్లీ విశ్వవిద్యాలయం. బోధన ప్రక్రియను రాబర్ట్ గ్లాసర్ 1962 ప్రాథమిక బోధన నమూనాలో ఎన్ని భాగాలు చేశారు? 4. కార్ల్ నమూనాలోని 6 అంశాలలో ఎన్ని అవుట్పుట్ చలనాంశాలు, ఎన్ని ఇన్పుట్ చలనాంశాలు, ఎన్ని ఇంటర్మీడియట్ చలనాంశాలు? 114 ఆన్సర్. ఈ క్రింది వానిలో ఏది సైకోమోటర్ పరిధికి చెందిన అంశము? ప్రతిస్పందనలు. వ్యక్తి సంబంధిత కార్యక్రమయుత బోధనను ఎవరు అభివృద్ధి చేశారు? ఫ్రెడ్ ఎస్ కెల్లర్. ఏ స్థాయిలో డిపిఇపిని ప్రవేశపెట్టారు? ప్రాథమిక. ఈ క్రింది వానిలో జ్ఞాపక శక్తిని సంబంధించిన సిద్ధాంతం ఏది? జోక్యం. పని చేయడం ద్వారా అభ్యసించడం ప్రతిపాదించినదెవరు? వ్యవహారిక సత్తావాదం. ఈ క్రింది వానిలో ఏది ఓబీబీని సిఫార్సు చేసింది? జాతీయ విద్యా విధానం 1986. సామాజిక వ్యవస్థలో సరిదిద్దుటను ఏమని పిలుస్తారు? సామాజిక మార్పు. ఒక పిల్లవాడి మానసిక వయస్సు 6 మరియు భౌతిక వయస్సు 10 అయితే అతని ఐక్యూ ఎంత? 60. 1921లో అభివృద్ధి చేసిన రోషక్ మనోవిజ్ఞాన పరీక్ష దేనికి సంబంధించిన పరీక్ష? ఆలోచన ప్రక్రియ లోపం. కుటుంబం, పాఠశాల, క్లబ్బు, వ్యాయామశాల, క్రీడలు, ఆటలు మొదలైనవి ఏ వర్గానికి చెందినవి? శాశ్వత సమూహాలు. వ్యక్తిత్వ నిర్మాణానికి అత్యంత ప్రభావవంతమైనది పద్ధతి. పాఠశాలలో ఉన్నత వ్యక్తిత్వాలను ఉదహరించడం. సమాజంలో వివిధ తరగతి ప్రయోజనాలు కలిగిన వివిధ సామాజిక ఆర్థిక స్థాయిలు ఉండడం వల్ల ఏ ప్రయోజనం జరుగుతుంది? విద్యా కార్యక్రమంలో పరస్పర విరుద్ధమైన ఒత్తిడులు కలుగుతాయి. విద్యా కార్యక్రమంలో పరస్పర విరుద్ధమైన ఒత్తిడులు కలుగుతున్నాయి. ఇక్కడ ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? సమాజంలో వివిధ తరగతి ప్రయోజనాలు కలిగిన వివిధ సామాజిక ఆర్థిక స్థాయిలు ఉండడం వల్ల ఏ ప్రయోజనం జరుగుతోంది? ఆన్సర్ చూడండి, ఏమైనా ఆన్సరు ఇక్కడ విద్యా కార్యక్రమంలో పరస్పర విరుద్ధమైన ఒత్తిడులు కలుగుతున్నాయి. సో ఆన్సర్ అయితే సెకండ్ వన్ ఉంది.
ఒకసారి చదివి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. మ్యాక్లేవర్ ప్రకారం ఒక వర్గపు ప్రాథమిక లక్షణాలు ఏమిటి? ఆన్సర్ ఈజ్ చదవరా? ఆన్సర్ ఈజ్ జీవితపు ప్రాథమిక పరిస్థితులను పంచుకునే ఒక సమూహం. ఆన్సర్ ఒక్కట. బోగర్ డన్ ప్రకారం సామాజిక గతిశీలత అంటే ఏమిటి? అదే హోదా స్థాయిలో మార్పు. బోగర్ డన్ అదే హోదా స్థాయిలో మార్పు. సామాజిక శాస్త్ర సూత్రాలను విద్యకు వర్తింపజేయడాన్ని ఏమంటారు? విద్య యొక్క సమాజ శాస్త్రము. మనము ఏదైనా విషయాన్ని మరచిపోవడానికి కారణం దానిని ఉపయోగించకపోవడం కాదు, మరో విషయాన్ని నేర్చుకోవడమే. ఇది క్రింది వానిలో ఏ సిద్ధాంతాన్ని వివరిస్తుంది? సామీప్యము. ఈ క్రింది వానిలో ఎవరు ప్రవర్తనవాది? లెవిన్. జ్ఞాన సముపార్జనకు ఆధునిక పద్ధతి ఏమిటి? శాస్త్రీయ పద్ధతి. మేక్ క్లీలాండ్ ఏ సంవత్సరంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కార్య సాధనకు ప్రేరణ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? 1951. వయోప్రజ్ఞ స్కేల్ను అభివృద్ధి చేసినది ఎవరు? బినెట్ సిమన్. ప్రజ్ఞ క్రమానుగత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? బర్డ్ మరియు వెర్నన్. ప్రధానంగా ఒకే ప్రేరణను అవగాహన ప్రతిస్పందన విషయ ప్రధానమైనది. 2 సకారాత్మక లక్ష్యాల మధ్య సంఘర్షణను ఏమంటారు? ఉపగమన సంఘర్షణ. ఒక వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించిన సమాచార సేకరణను ఉపయోగించే ప్రక్షేపక పరీక్షలు. ఇంక్, మారక, ఫోటోగ్రాఫ్లు మొదలైన అవ్యవస్థీకృత ప్రేరణ సందర్భాలను ఉపయోగించి వ్యక్తి ప్రతిస్పందనలు తెలుసుకుంటుంది. ఆన్సర్ ఇది. ఎంత పెద్దగా చూడండి. ప్రేరణలు అంటే ఏమిటి? ప్రవర్తన ద్వారా గమనించేవి. మూర్తిమత్వము అంటే ఏమిటి? వ్యక్తుల ప్రవర్తన. క్రింది వానిలో ఏది ప్రొజెక్టివ్ పరీక్ష? రోర్చెక్ పరీక్ష. రోర్చెక్ పరీక్షను ఇందులో ఉంది. కింది వానిలో ఏది మొట్టమొదటి సమూహ ప్రజ్ఞ పరీక్ష? ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఉన్నతమైన పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు లేదా సంస్థలతో పోల్చుకొని స్వయంగా గొప్పవారిగా భావించడాన్ని ఏమంటారు? గుర్తింపు. మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి పద సంసర్గ పరీక్షను జంగ్ ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు? 1910. సృజనాత్మకత బాలలకు అకస్మాత్తుగా కొత్త ఆలోచనలు యురేకా కింది వాటిలో ఏ దశలో వస్తాయి? ప్రకాశాత్మక. ప్రజ్ఞా సిద్ధాంతాలు మరియు సూత్రాల ఆధారంగా చేసే కౌన్సిలింగ్ను ఏమంటారు? ప్రవర్తన చికిత్స. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో మత మరియు నైతిక బోధనపై కమిటీని నియమించింది? 1959. పిల్లల బుర్రల్లో సమాచారం నింపి పరీక్షలు రాసేటట్లు చేయడం అత్యంత మూర్తమైన విద్యారూపం అని అన్నది ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి.
ప్రాథమిక దశ పూర్తి కాకుండా పిల్లలను పాఠశాల నుండి తీసివేయడాన్ని ఏమంటారు? వ్యర్థం. ఆపరెంట్ కండిషనింగ్ అనే పదానికి పేరు ఎవరు పెట్టారు? స్కిన్నర్. ఈ సైకాలజీకి మన టెట్కి మన డిఎస్సికి చదివే సైకాలజీకి ఎంత డిఫరెంట్ ఉందో చూసారా? బండూరా తన సామాజిక ప్రజ్ఞ సిద్ధాంత ప్రయోగంలో క్రింది వానిలో వేటిని ఉపయోగించాడు? బోబో బొమ్మ. క్వశ్చన్ ఇచ్చే విధానం ఎంత ఘోరంగా ఉంది చూడండి. హాస్టల్ వెల్ఫేర్కి ఆన్సర్స్ కూడా అన్నీ మనకు తెలుసు, కానీ ద బెస్ట్ ఏంటో పెట్టాలి, అలా ఉంది ఇది సైకాలజీ. గోల్బర్గ్ ప్రకారం నైతిక హేతుబద్ధీకరణలో ఏది అత్యున్నత దశ? వైశ్విక నైతిక సూత్రం అట. ఆన్సర్ ఈజ్ 1. ఈ క్రింది వానిలో ఏ కమిటీ పెద్ద ఎత్తున వ్యర్థం మరియు స్తబ్దతల గురించి మొట్టమొదటిసారి దృష్టిలోకి తెచ్చింది? హార్టాగ్ కమిటీ. జె. కృష్ణమూర్తి ప్రకారం జ్ఞానాన్ని ఎన్ని తరాలుగా వర్గీకరించవచ్చును? శాస్త్రీయ, ఉమ్మడి, వ్యక్తిగత. ఈ క్రింది వాటిలో ఏ బోధన పద్ధతి అత్యధికంగా జ్ఞానేంద్రియాలను ఉపయోగించేటట్టు ప్రోత్సహిస్తుంది? ప్రయోగశాల పద్ధతి. స్వామి వివేకానంద ప్రకారం ఉపాధ్యాయుని విజయం దీనిపై ఆధారపడి ఉంటుంది? వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేయటం మరియు ఇతరులను సేవ చేయడం. భారతదేశంలోని ఏ క్రింది సంస్థలు ఉపాధ్యాయ విద్యా సంస్థల గుర్తింపునకు సంబంధించి ఒప్పందాలపై సంతకాలు చేశాయి? ఆన్సర్ ఈజ్ 3rd one అట. NCTE మరియు NAAC. ఈ క్రింది వానిలో ఏది ప్రక్షేపిత పరికరం? ఎపిడియాస్కోప్. ఈ క్రింది వానిలో ఏది అత్యధిక స్థాయి అభ్యాసన? నిబంధిత ప్రక్రియ అభ్యాసన. ఈ క్రింది వారిలో ఎవరు రూపావళి పారాడైమ్ భావనను ప్రతిపాదించారు? థామస్ కున్ఫ్. స్వతంత్ర కమిషన్కు చైర్మన్గా వ్యవహరించిన జాక్వెస్ డెలోర్స్ యునెస్కోకు సమర్పించిన నివేదిక శీర్షిక? లెర్నింగ్ ద ట్రెజర్ వితిన్. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో క్రింది అధికరణం 45 దేనిని కల్పిస్తుంది? ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్య. పావలోవియన్ కండిషనింగ్ రూపావళి పారాడైమ్ అభివృద్ధి చేసినప్పుడు క్రింది వానిలో దేనిని స్వతంత్ర చలనాంశంగా ఉపయోగించారు? ఆన్సర్ ఇస్ CS జంటల సంఖ్య. అనుమతి సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించేటప్పుడు ఈ క్రింది వానిలో దేనిని సరియైన సమాచారంగా పరిగణిస్తారు? వాడిన సాంపులింగ్ పద్ధతి. అంతర్ముఖ, బహిర్ముఖ మూర్తిమత్వాలుగా మొట్టమొదట వర్గీకరించినది ఎవరు? జంగ్. అంతర్ముఖ, బహిర్ముఖ. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి క్రింది వానిలో ఏ మార్గదర్శకత్వం సేవలు
భారత్లో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఫాలో అప్ సేవ ఫాలో అప్ సేవ భారతదేశంలో విద్య యొక్క వృత్తీకరణను మొట్టమొదట సిఫార్సు చేసినది ఎవరు? మొదలియార్ కమిషన్. సో అయిపోయాయండి. 20 minutes వచ్చింది వీడియో. ప్లీజ్ హాస్టల్ వెల్ఫేర్ చేయాలా వద్దా ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఆన్సర్స్ చూసారా ఎలా ఇచ్చారో? ఇది ప్రీవియస్ 2017 పేజీ అండి. సో హాస్టల్ వెల్ఫేర్ ఇప్పటివరకు ప్రిపేర్ అయిన వాళ్ళకు ఎంత అవగాహన వచ్చిందో తెలుస్తుంది ఆన్సర్సు. సో చూడండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వారందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూసే వాళ్ళకు ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.